అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. కీలక నేతలు పార్టీని వీడుతున్న వేళ శ్రేణుల్లో ధైర్యం నింపి వీలైనన్ని ఎంపీ సీట్లను దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన బీఆర్ఎస్ చీఫ్ ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని పలు సర్వేలు చెప్తుండగా కేసీఆర్ మాత్రం 9 నుంచి 12 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలను చుట్టేయాలని భావిస్తున్న కేసీఆర్ ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఏప్రిల్ 9 తర్వాత ప్రచారం మొదలుపెట్టనున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు ప్రజలకు దగ్గర కావచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.